ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ జనసేన సీట్లు ఎటూ తేలడం లేదు. బెజవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సీట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. బెజవాడ పశ్చిమ సీటు కోసం జనసేన బీజేపీ మధ్య గట్టి ఫైటింగే జరుగుతోంది. పశ్చిమ సీటుపై జనసేన నేత పోతిన మహేష్ గంపెడాసులు పెట్టుకున్నారు. మరోవైపు వెస్ట్ సీటు తమదే అని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటు పశ్చిమ టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని జలీల్ ఖాన్ వర్గం ఆందోళన చేస్తోంది. ఇలా బెజవాడ పశ్చిమ సీటు కోసం 3 పార్టీల నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు అవనిగడ్డ సీటుని ఫైనల్ చేయకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహంలో ఉన్నారు. కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారా చేయరా అనే దానిపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. మైలవరం, పెనమలూరు టీడీపీలోనూ అసమ్మతి మంటలు తారాస్థాయికి చేరాయి. మైలవరం టికెట్ ఆశించిన దేవినేని ఉమా, బొమ్మసానికి నిరాశ ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో దేవినేని, బొమ్మసాని వర్గీయుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు ఖరారు కావడంతో తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి, దేవినేని చందు, దేవినేని స్మిత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వాళ్లను బుజ్జగించే పనిలో పడింది టీడీపీ హైకమాండ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టికెట్ ఫైట్ పై మరింత విశ్లేషణ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా జనసేన బీజేపీ 3 స్థానాల అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లోనే పెట్టడంతో అక్కడ నేతలు, కేడర్ కూడా కొంత నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే టీడీపీకి సంబంధించిన 13 స్థానాలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఇక విజయవాడ పశ్చిమ స్థానం, అదేవిధంగా అవినగడ్డ, కైకలూరు స్థానాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారనేది స్పష్టంగా కూడా తెలుస్తున్నప్పటికీ కూడా విజయవాడ వెస్ట్ టికెట్ అనేది బీజేపీకి, అదేవిధంగా జనసేన మధ్య రచ్చకి కారణంగా మారింది. మొదట ఈ సీటుకి సంబంధించి జనసేనకే కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అక్కడ పోటీ చేయడానికి కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోతిన మహేష్ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ సీట్ని బీజేపీ కోరినప్పటికీ అది కేటాయించలేకపోవడంతో ఆ సీటు ఒక ఎంపీ సీటును విజయవాడ పరిధిలో ఇవ్వాలని బీజేపీ కోరడంతో పశ్చిమ సీటును ఇవ్వడానికి జనసేన సిద్ధమైందనే ప్రచారం నేపథ్యంలో అక్కడ జనసేన శ్రేణులు వారం రోజుల నుంచి కూడా సీటుని జనసేనకే కేటాయించాలని వరుస ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. సీటు వస్తుందనే నమ్మకం ఉంది, పవన్ మీద నమ్మకం ఉంది. సీటు రాకపోతే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పోతిన మహేష్ కూడా ప్రకటించడంతో ప్రస్తుతం అక్కడ ఈ సీటు వ్యవహారం రచ్చగా మారింది. మరోవైపు బీజేపీ నుంచి ఆశావాహులు కూడా పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తూ పోటీ చేయడానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమ టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఆసక్తికర చర్చ 2 పార్టీల్లో కూడా కొనసాగుతుంది. ఇక అవినిగడ్డ సీటుకు సంబంధించి కూడా ఇంకా ఎవరో అభ్యర్థి అనేది కూడా తేలని పరిస్థితి. ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది అనేది అయితే స్పష్టమైంది. ఇక్కడ నుంచి విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించడంలో పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా జాప్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గతంలో టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకి టికెట్ దక్కకపోవడంతో ఆయన అసమ్మతి వ్యక్తం చేయకుండానే తన తరపున కొంతమంది అభ్యర్థుల్ని జనసేన తరపున లిస్ట్ చేసే విధంగా అయితే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఫైనల్ కాకుండా జాప్యం జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి గత కొన్ని రోజులుగా కూడా జనసేన అభ్యర్థి ప్రకటిస్తారని ఎదురు చూసినా అదైతే ఇంకా కూడా ఆచరణలోకి రాని నేపథ్యంలో అక్కడ జనసేన కేడర్ కూడా కొంత ఆందోళనకి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జనసేన టికెట్ ఎవరికి ఇస్తుందనే చర్చ కూడా ప్రస్తుతం అవినిగడ్డలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక లాస్ట్గా కైకలూరు సీటుకు సంబంధించి బీజేపీ పోటీ చేస్తుంది అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సీటుని గతంలో అక్కడ నుండి బీజేపీ తరఫున పోటీ చేసి 2014 పొత్తులో గెలిచినటువంటి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసే బరిలోకి దిగుతారా, లేకపోతే ఏలూరు బీజేపీ ఎంపీ సీటు ఆశించినటువంటి తపనీ చౌదరి బరిలోకి దిగుతారా? ఈ 2 అంశాల మీద అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ఎంపీ సీటు దక్కనటువంటి తపనీ చౌదరి ఇక్కడ బీజేపీ కైకులు అభ్యర్థిగా రావాలని చెప్పి ఆ బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేసిన ఆయన మాత్రం ఎంపీ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానికి సిద్ధమని కూడా చెప్పిన నేపథ్యంలో కైకలూరు సీటుకి కామినేని శ్రీనివాస్ ఫైనల్ అవుతారా, లేకపోతే బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి తపనీ చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దింపుతుందా అనే ఆసక్తికర అయితే చర్చ అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ 3 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం 2 పార్టీల మీద అయితే చాలా తీవ్ర ఒత్తిడి అయితే గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒక 2 నుంచి 4 రోజుల వ్యవధిలో ఈ 3 సీట్లను అభ్యర్థులను ఖరారు చేస్తారని ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ సీట్లు ఖరారైతే కనుక మొత్తం 16 నియోజకవర్గాల్లో 2 పార్టీలకి ప్రత్యర్థులు కూడా సిద్ధమవుతారు. కాబట్టి రాజకీయ
పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశాలు ఉంటుంది కాబట్టి మరి 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ చేయటం మీద అయితే అటు కేడర్ కూడా నేతలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో